బాలీవుడ్ యాక్ట్రెస్ దీపికా పదుకోన్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. సో రీసెంట్ గా స్పిరిట్ అండ్ కల్కి సీక్వెల్ నుండి తొలగించడంపై పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. అండ్ వర్క్ అవర్స్ గురించి కూడా పెద్ద చర్చ జరిగింది. రీసెంట్ గా తను చేసిన యాడ్ ఇప్పుడు కాంట్రవర్షియల్ గా మారింది. దీపిక తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి అబుదాబి టూరిజం బోర్డు రూపొందించిన ఒక యాడ్ లో కనిపించారు. సో వీరిద్దరూ అబుదాబి అందాలను చూపిస్తూ అక్కడ సాంస్కృతిక ప్రాధాన్యాన్ని హైలైట్ చేశారు. యాడ్ లో దీపిక ధరించిన హిజాబ్ షేక్ జయద్ గ్రాండ్ మసీద్ లో ఉన్న సీన్స్ పై ట్రోలింగ్ జరుగుతోంది. డబ్బు కోసం ఏదైనా చేస్తారా? హిందూ ఐకాన్ గా ఉన్న మీరు అసలు హిజాబ్ ఎందుకు వేసుకున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో మై చాయిస్ పేరుతో దీపికా పదుకోన్ వీడియోను కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం షేక్ జయద్ గ్రాండ్ మసీద్ ను సందర్శించాలంటే ఎవరైనా సరే హిజాబ్ ధరించాల్సిందేనని, సో అక్కడ షరతులు తెలుసుకోకుండా అసలు విమర్శించొద్దని దీపికకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ యాడ్ వివాదంపై ఇప్పుడు దీపిక ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి. ఈ కాంట్రవర్సీని పక్కన పెడితే దీపిక విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక డెసిషన్ తీసుకుంది. అదే వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆమెను భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా నియమించడం, ఈ బాధ్యతను స్వీకరించడం చాలా గౌరవంగా ఉందని కూడా చెప్పారు. కానీ రణ్వీర్ అండ్ దీపిక కలిసి చేసిన ఆ యాడ్ మాత్రం చాలా కాంట్రవర్సీకి కారణమవుతోంది. సో దానిపై మీ రియాక్షన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో రాయండి.